అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీకి వచ్చినాము, మా ఇంటికి దగ్గరనే. సో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాం, పోదాం. ఇక నేను మా సౌమ్య, ఇంకా వీడియో తీసే మా ప్రవళిక కూడా ఉంది. ఇగో మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇదైతే స్కూల్ గ్రౌండ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే స్కూల్ గ్రౌండ్ కూడా పక్కకే ఉన్నది. ఇదైతే పెవిలియన్. సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తారు, ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసిర్రు. నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ వెళ్ళిన. ఫైనల్లీ మా ఫ్రెండ్స్ని అయితే ఫైండ్ చేసేసిన. ఇక మేము అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పటికే టైం వచ్చేసి 7 అయింది. మా బుడ్డది మామూలుగా అయితే బర్త్డే పార్టీస్కి వెళ్తే ఏదో ఒక మూలకు కూర్చుంటుంది, కానీ ఈసారి మాత్రం మంచిగా ఫ్రెండ్స్ని చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది. చూడండి ఎట్లా ఆడుతుందో. ఇక్కడనైతే ఫుడ్ అంతా సర్వ్ చేసేసిర్రు ఆల్రెడీ. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, సలాడ్, పెరుగు పచ్చడి, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, వడ, పకోడీ, ఇట్లా అన్ని వెరైటీస్ పెట్టిర్రు. సో మేమైతే ఫుడ్ తినడానికి రెడీ అయిపోయినాం. అందరైతే పిల్లలు ఫస్ట్, చిన్నపిల్లలు అందరూ తీసేసుకుంటారు ఫుడ్. మేము వెనకాల నిలబడ్డాము. ఎందుకనంటే పిల్లలు ఇక్కడ ఆల్మోస్ట్ 8 వరకు తినేస్తూ ఉంటారు, అందుకే పిల్లలకి ఫస్ట్ పెట్టేసిర్రు. సో దాని తర్వాత కేక్ కట్ చేసిర్రు అన్నట్టు. ఫస్ట్ అయితే మేము ఫుడ్ తినేసినాం అందరము. ఇదిగో మా బుడ్డది, మా పెద్దది అందరం మేమైతే క్యూలో నిలబడ్డాము. మా బుడ్డది కూడా ఒక ప్లేట్ తీసుకొని మరీ నిలబడింది. అమ్మయ్య, తినడం అయితే అయిపోయింది. తినడం అయిపోగానే కేక్ కట్ చేయడం మొదలు పెట్టేసారు. మేమందరం వెళ్ళి కేక్ కట్ చేసే దగ్గర నిలబడ్డాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా చిన్నదానికి కేక్ కట్ చేస్తుంటే అస్సలు ఉండదు, అది ఎక్కడనో పోయి దాక్కుంది. దానికోసం అయితే వెతుకుతున్నాం మేము. మా చిన్నదానికి ఏందో ఏమో తెలియదు, కానీ చిన్నప్పటి నుండి కేక్, బర్త్డే సాంగ్స్ అంటే చాలా భయము, ఏడుస్తూ ఉంటుంది. అందుకే అది అక్కడ లేనే లేదు. కేక్ కటింగ్ అయిపోయింది. తలా కొంచెం కేక్ తినేసినాము, తలా ఒక ఫోటో దిగేసినాము. ప్రస్తుతానికైతే సండే పార్టీ అయితే అయిపోయింది. ఇంకా పార్టీ అయిపోగానే కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చొనేసి మా ఫ్రెండ్స్ అయితే అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిర్రు. నేను నా బిడ్డ మాత్రమే ఉన్నాము. ఇక మా చిన్నది మంచిగా ఆడుకుంటుంది అనేసి నేనైతే లాస్ట్ మొత్తం అయిపోయేదాకా ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరం వెళ్ళాలి, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు ఇంటికి చాలా దగ్గర కాబట్టి 2 minutes, అందుకే నేనైతే 9 దాకా ఉన్నాను. ఇక్కడైతే మా చిన్నది లాస్ట్కి కేక్ తీసుకొచ్చుకుంది. అందరు ఫస్టే తినేసిర్రు. ఇది ఎక్కడో వెళ్ళి దాక్కున్నది కాబట్టి దీనికోసం మా పెద్దదాని కోసం ఇద్దరైతే కేక్ తీసుకొచ్చుకొని తింటున్నారు.
ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. చాలా మటుకు టేబుల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. జస్ట్ లాస్ట్కి ఒక 3 to 4 ఫ్యామిలీస్ అంతే, అంత మట్టుకే ఉన్నారు. ఇక్కడైతే బెలూన్స్ ఇప్పడం స్టార్ట్ చేసిర్రు. ఖతం బెలూన్స్ అందరు ఎవరికి ఎన్ని దోస్తే అన్ని మొత్తం అన్ని పట్టుకొని పోయిర్రు. చాలా మటుకు పగలగొట్టిర్రు. పిల్లలు మాత్రం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న బెలూన్స్ అన్నీ పట్టుకొని పోయినరు. మా బుడ్డది కూడా వద్దంటుంటే మా బుడ్డది కూడా పట్టుకొని వచ్చింది బయటికి. మేమైతే ఇంకా బయలుదేరినాం. చూసిర్రు కదా, మేమైతే బర్త్డే పార్టీ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. ఇది వీకెండ్ కదా, సండే. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ స్కూల్ స్టార్ట్, అందుకే ఇంకా తొందరగానే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. అందరు వెళ్ళిపోయారు కూడా, మేమే లాస్ట్ దాకా ఉన్నాము. ఇది ఇవాల్టి మా వ్లాగ్. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడుర్రి మా బుడ్డది వద్దంటే వినకుండా అన్ని బెలూన్స్ అన్నీ పట్టుకొచ్చింది. అన్ని బెలూన్స్ పట్టుకొచ్చి 2-3 రోజులు అవి పగిలిపోయేదాకనైతే ఫుల్ ఆడింది ఆ బెలూన్స్ తోటి.